ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచందర్ నాయక్ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కిమ్స్ ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ బి భాస్కర్ రావు గారు మర్యాదపూర్వకంగా కలిశారు. కిమ్స్ ఆసుపత్రి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు. విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి ప్రాజెక్టుల అవినీతి ఆరోపణలపై కేసును సిబిఐకి అప్పగించేందుకు కేబినెట్ ఆమోదం. జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ 114 పేజీల నివేదికపై చర్చించి నిర్ణయం. అకాల వర్షాల నష్టంపై రైతులకు సహాయం చేయాలని సీఎం ఆదేశం. భూముల మార్కెట్ విలువ రేషనలైజేషన్ కు గ్రీన్ సిగ్నల్. హిల్ట్ పాలసీ దరఖాస్తుదారులకు 10% అడ్వాన్స్, 90 రోజుల్లో మిగతా చెల్లింపు అవకాశం. ఐటీఐలు, పాలిటెక్నిక్స్ ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి. నార్మాక్ డైరీని ఎన్డీబీకి అప్పగించేందుకు ఆమోదం. 19 మెగావాట్లు సోలార్ ప్రాజెక్టులకు కేబినెట్ ఓకే. ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ పన్నులపై ఓటీఎస్ పథకం. అజీజ్ నగర్ లో ఆధునిక కూరగాయల మార్కెట్ కు 42 ఎకరాల భూమి. కేరళలో యూడీఎఫ్ గెలుపుతో గాంధీ భవన్ లో సంబరాలు. గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి అంటూ ఫ్లెక్సీల ప్రదర్శన. హైదరాబాద్, కేరళలో యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో సోమవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మొట్టి సాయి కుమార్ ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్ పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకుని డప్పు చప్పులతో డాన్స్లు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలతో కూడిన గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డి అనే ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కేరళ గెలుపులో రేవంత్ రెడ్డి ప్రచారం, ఆయన వ్యూహాలే ప్రధాన పాత్ర పోషించారంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు గాంధీ భవన్ పరిసరాల్లో మారుమోగిపోయాయి. అనంతరం మొట్టు సాయి మీడియాతో మాట్లాడారు. కేరళలో యూడీఎఫ్ గెలుపుతో జాతీయ కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఆ రాష్ట్రంలో యూడీఎఫ్ విజయం తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ గెలుపుకు నాంది కానుందే చెప్పారు. హ్యాట్రిక్, 82 సీట్లలో కమలం పార్టీ విజయ ఢంకా. వాహటి, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం బావుటూ ఎగురవేసింది. మొత్తం 126 సీట్లలో 82 చోట్ల కమలం పార్టీ విజయ ఢంకా మోగించగా 20 చోట్ల బీజేపీ మిత్రపక్షాలు బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, బీపీఎఫ్, అసోం గణ పరిషత్, ఏజీపీ గెలుపొందాయి. దీంతో 102 సీట్లలో ఎన్డీఏ విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 19 స్థానాల్లో, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 2, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1 స్థానాల్లో గెలుపొందాయి. సీఎం హిమంత బిశ్వా శర్మ కేబినెట్ లో మంత్రులు పీయూష్ హజారికా, రనోజ్ పెగు, అజంతా నియోగ్, అతుల్ బోరా కూడా విజేతగా నిలిచారు. జాగీరోడ్ నియోజకవర్గంలో హజారికా తన సమీప ప్రత్యర్థి బుబుల్ దాస్ కాంగ్రెస్ పై 93,584 ఓట్లు తేడాతో గెలిచారు. మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యుఏఈలోని ఫుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో 3 భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం. గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యుఏఐ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు పర్షియన్ గల్ఫ్ తీరంలో ముసందం గవర్నమెంట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో ఓమన్ కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో 2 విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని EU
సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యుఏఈ తమ విమానాలను నిలిపివేసింది. మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడంతో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. రైతుల పాలిట కేసీఆర్ దేవుడు. కరోనా సమయంలో కూడా ఒక్క గింజ కూడా వదలకుండా కొన్నాడు. రైతులను చెల్లగా చూసుకుండు రేవంత్ యముడు లెక్క. రైతులు కష్టపడి పండించిన పంటను కొనకుండా మమ్మల్ని గొసపెడుతున్నాడు. ఇది దోచుకునే దొంగల రాజ్యం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ నే గెలిపించుకుందాం అంటున్న రైతన్న. కేంద్రంతో కయ్యం. ఎన్నికల్లో ఓటమి ప్రాంతీయ పార్టీలకు 5వ గుణపాఠం. కేంద్రంలో బీజేపీ వరుసగా 3వసారి అధికారంలోకి వచ్చింది. ఈ 3 ఏళ్లలో దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించింది. 0 నుంచి అధికారం వరకు వచ్చేలా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారు. తాజాగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ లక్ష్యాన్ని చేరుకున్నారు. బెంగాల్ ను టార్గెట్ చేశారు. పార్టీని అధికారంలోకి తెచ్చారు. అస్సాంలో అధికారం నిలబెట్టుకున్నారు. కేరళలోనూ ఖాతా తెరిచారు. ఇక గడిచిన 12 ఏళ్లుగా గమనిస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో గొడవలు పెట్టుకున్న పార్టీలన్నీ ఓడిపోతున్నాయి, అధికారం కోల్పోతున్నాయి. కేంద్రాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నించి ప్రజల మద్దతు కోల్పోతున్నాయి. ఒక్క మాటలు చెప్పాలంటే తెగేదాకా లాగి పవర్ కు దూరం అవుతున్నాయి. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंस वेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल पार्टी वेयर जीन्स टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तियाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सन ग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंटा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।